ఇది అగాలేగా దీవుల వ్యూహాత్మక ప్రాముఖ్యతపై సంక్షిప్త సమాచారం. కేవలం కొబ్బరి తోటలు మాత్రమే ఉండే ఒక మారుమూల దీవి నేడు మారుతున్న హిందూ మహాసముద్ర భౌగోళిక రాజనీతులకు ఏకంగా కేంద్ర బిందువుగా ఎలా మారిపోయిందో ఒక్కసారి చూద్దాం. మొదటగా అసలు దీని భౌగోళిక స్వరూపమేంటంటే, పశ్చిమ హిందూ మహాసముద్రంలో వ్యూహాత్మక సముద్ర మార్గాలకు దగ్గర్లో ఉండే మారిషస్ భూభాగమిది. సముద్ర మట్టానికి బాగా తక్కువ ఎత్తులో ఉండే ఈ పగడపు దీవుల్లో మెయిన్గా ఉత్తర దక్షిణ దీవులు ఉంటాయి. భలే విషయమేంటంటే, సముద్రపు పాటు సమయంలో ఈ రెండింటి మధ్య హాయిగా నడిచి వెళ్లగలిగే ఓ సహజమైన ఇసుక తిన్న ఏర్పడుతుంది. ఇక్కడి స్థానిక ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా కొబ్బరి నూనె ఎగుమతులపైనే ఆధారపడి ఉంటుంది. ఇది వినడానికి కేవలం ఒక అందమైన బీచ్ ప్రాంతంలాగే అనిపిస్తుంది కదూ? కాని కాదు, అదొక వ్యూహాత్మక ఖజానా. రెండవది, ఇక్కడ జరిగిన భారీ మౌలిక సదుపాయాల మార్పుల గురించి మాట్లాడుకోవాలి. భారత్ మారిషస్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందంతో ఈ చిన్న దీవి రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. ఇక్కడ కొత్తగా 3000 మీటర్ల భారీ రన్వే, అలాగే పెద్ద నౌకలు ఆగేందుకు వీలుగా ఒక డీప్సీ జెట్టీని నిర్మించారు. మరి కేవలం కొబ్బరికాయలు రవాణా చేసే చోట ఏకంగా 3 కిలోమీటర్ల రన్వే ఎందుకబ్బా? ఇది అంతర్జాతీయ లాజిస్టిక్స్ గేమ్ను ఎలా మారుస్తోందో మీరే ఆలోచించండి. దీనివల్ల ఇదొక మారుమూల ఎగుమతుల కేంద్రం స్థాయి నుంచి ఏకంగా ఒక అత్యాధునిక సముద్ర నిఘా స్థావరంగా మారిపోయింది. మరి మూడవదిగా, ఈ కొత్త మౌలిక సదుపాయాల వల్ల భారతదేశానికి కలిగే లాభమేంటి? ఇక్కడే అసలు వ్యూహం దాగి ఉంది. ఇది మనకొక రక్షక కవచంలా మారుతోంది. ఈ దీవి 3 ఖండాంతర సముద్ర మార్గాలకు వారధిగా పనిచేస్తోంది. ఒకవైపు 3400 కిలోమీటర్ల దూరంలో ఉన్న భారత నావికాదళ వెస్టర్న్ కమాండుకు, రెండో వైపు పశ్చిమాన ఆఫ్రికా తీర ప్రాంతాలకు, అలాగే మూడో వైపు తూర్పున అండమాన్ నికోబార్ దీవులకు ఇది వ్యూహాత్మక అనుసంధానం ఏర్పరుస్తోంది. అంటే సముద్రం మధ్యలో అంతర్జాతీయ వ్యాపార మార్గాలకు భద్రత కల్పించే భారతదేశపు అపూర్వమైన రక్షక కవచమన్నమాట ఇది. ఒకప్పుడు కేవలం కొబ్బరికాయలకే పరిమితమైన ఆగాలేగా దీవి ఇప్పుడు హిందూ మహాసముద్ర భద్రతను శాసించే అద్భుతమైన వ్యూహాత్మక శక్తిగా అవతరించింది.